అవునా మన ఇద్దరం మొగుడు పెళ్ళాలనైతే ఎట్టుంటుందంట? ఏమిటి మనిద్దరం మూడు పెళ్ళాలవా? నేను నిన్ను లవ్వాడుతున్నాను, నువ్వు లేనిదేనే బతకలేను అని ఆ ఆడంగాళ్ళ నాకు అంతం చేత కాదు. కానీ నువ్వు నా పెళ్ళానివి కావాలి. అది ఈ జన్మలో జరగని పని. జరగదు, చూస్తుండు. నిన్ను మా ఇంటి కోడలుగా రప్పిస్తాను. కోడలుగానా? తథాస్తు, మీ ఇంటి కోడలుగానే వస్తాను. సరేనా? వస్తావా? వస్తాను, కానీ నీ భార్యగా మాత్రం కాదు. మరి అర్జునరావు భార్యగా మీ ఇంటికి వస్తాను. అదే జరిగితే వాళ్ళని నా ఇంట్లోంచే బయటికి పంపుతాను. అదే జరిగితే ఎవరి స్థానం ఎంతవరకు కోర్టు వారు తెలుస్తారు. తేలుస్తారు. అసలు నీ దగ్గర ఏముంది గనక? చదువా, సంచ, మంచా, మర్యాద, సభ్యత, సంస్కారమా? నా దగ్గర బోల్డంత పిస్టేజ్ ఉంది. ఎవరికి కావాలి నీ బోడి ప్రెస్టేజ్? కానీ గట్టిగా రవకు. ఇది 10 మంది తిరిగే చోటు. ఒంటికి అంత మంచిది కాదు. వస్తా. రాణి ఇంకెక్కడ రానిరా? దొలపాల్సిన 4 ముక్కలు దులిపేసి తురుపు మొక్కలాగా వెళ్ళిపోయింది. నన్ను ఎవడ తిడతారా? నా వెనకాలే ఉంటానంటే నువ్వు. మామని గనక నేను నోరు నొక్కున్నాను. ఈ మాటలే ఇంకెవడన్నా వినుంటే ఈ చుట్టుపక్కల నీకు పిల్లనిచ్చేవాడు ఒక్కడు కూడా ఉండడు. ఏంటి? ఎవరెవరా? ఇప్పటికే నా పిస్టేజ్ కృష్ణా కెనాల్లో కలిసిపోయి నేను ఎడుతుంటే నువ్వేంటి మధ్యలో? నీకు ఉద్రేకమే గానీ ఉపాయంతో పని లేదురా. నేను మిడిల్ డ్రాప్ అయిపోతున్నా. మామా ఎట్టాగైనా సరే ఆ పొగరబోతు ముక్కుకు తాడేసి మా ఇద్దరికి పెళ్లి జరిపించు మావా. జరిపిస్తానురా. నీ కోసం కాకపోయినా నా అక్కకిచ్చిన మాట కోసమైనా ఈ పెళ్లి జరిపిస్తా. కానీ 13 ముక్కలు నా చేతికి ఇవ్వు. నీ తరఫున ఆట నేను ప్రారంభిస్తాను. మావా, ఇక నుంచి నువ్వు నాకు మామవే కాదు, ఫాదర్వి, మదర్వి, గాడ్వి, డాగ్వి. దట్స్ ఆల్ అవర్ రైట్స్. నేను ఆ చక్రవర్తిని చేసుకోను. నువ్వు నోరు మూసుకో. పెద్దవాళ్ళం మేము మాట్లాడుతుంటే మధ్యలో నువ్వేమిటే? అమ్మా, ముందే చెప్తున్నాను, నేను అర్జునరావు బావనే చేసుకుంటాను. చూడన్నయ్యా. ఓకే సిస్టర్, ఓకే. మామీ నీ మేల్కోరే చెప్తోంది, విను. నేను కోరుకునేది ప్రేమించి అభిమానించే భర్తనే గాని పదవి పరపతి ఉన్నవాడిని కాదు. ఈ కాలేజీ కబుర్లు నాకు చెప్పగా ఆస్తి పాస్తి ఉన్నవాడికే నిన్ను ముడిపెడతాను. అదే విధమా నా కంటశోష. అంత పెద్ద ఆస్తికి వారసుడైన చక్రవర్తికి భార్య అవుద్దని, ఎమ్మెల్యే గారి కోళ్ళ అవుద్దని దేవుడు మేలు చేస్తే రేపు నీ అల్లుడు ఎమ్మెల్యే కావచ్చు. ఎవరు తోడొచ్చాడు? సరే మరిది గారు, ఆస్తంతా చక్రవర్తిదే అయినప్పుడు మన అమ్మాయిని అతనికే ఇద్దాం. ఇదిగోరా బుజ్జి. ఈ కాసింది అవరా నాయన. మామీ, నువ్వు ఈ ముసలినక్క మాటలు నమ్ముతున్నావా? అదేమిటి? ఆస్తంతా చక్రవర్తి ఒక్కరికి ఎలా వస్తుంది? ఆ ఇంట్లో ఇంద్రయ్య గారు తమ్ముడు కొడుకులు 3 ఉన్నారు. నీకు తెలియదా? అవును మరిది గారు, వీడన్నది నిజమే. అసలే కలికాలం. ఊరుకోరా పిచ్చుకున్నా, ఇష్ట తగ్గుతుంది. ఒకవేళ ఆళ్ళు ఆస్తులు పంచుకున్నా సగం భాగం పైగా చక్రవర్తిగా వచ్చింది కదమ్మా. చక్రవర్తికి ఎలా వస్తుంది బాబాయ్? ఉన్న ప్రాపర్టీ భాగాలుగా పంచుకుంటే మా రాణికి ఇచ్చే కట్నంలో 3వ వంతు కూడా రాదు చక్రవర్తికి. సరే, దానికి మమ్మీ ఒప్పుకుంటే. మరిది గారు, ఇదేదో గొడవలా ఉంది. పెళ్లి విషయం తర్వాత ఆలోచిద్దాం. కాదమ్మా, వీడు అసలు పోయిందేదో తిరకాసులో పెడతాడు. తిరకాసులో కాదు, సరైన త్రాసులో పెట్టినాం. అవును మరిది గారు, నేను మా రాణికి 3 లక్షల రొక్కం, 50 ఎకరాల మాగాని, 2 వీసుల బంగారం పెడతాను. అంతే కదా మమ్మీ. 25 ఆవులు, 20 గేదెలు, 1 ఆంబోతు, 1 దున్న పొత్తు కూడా ఇస్తామని చెప్పు. అవును, అవన్నీ కూడా ఇస్తాను. నేను ఇచ్చే ఆస్తి కంటే 3 రెట్లు ఎక్కువ ఉన్నవాడే మా అమ్మాయి మెళ్ళ 3 ముళ్ళు వేస్తాడు. నువ్వు చెప్పినట్లుగా ఆస్తికంతటికి చక్రవర్తి వారసుడైతే మా అమ్మాయిని ఇవ్వడంలో నాకేం అభ్యంతరం లేదు. అలా కాక వీడు చెప్పినట్టుగా అన్నదమ్ములతో పాటు వాటా అయితే నా పడవటి పొలం కవులుకు చేసే పద్దయ్య కూతుని పెళ్లి చేసుకోమను. నేను కూడా ఖర్చులకు 1000 రూపాయలు పారేస్తాను. ఎంత మాట ఉంది! ఈ కోనసీమంతటికి చక్రవర్తిని నన్ను మావా, నా పిస్టేజీ మండపేట చెరువులో కలిసిపోయింది మావా. ఏమైనా సరే నాకు ఆ పొగరబోతుకి పెళ్లి తరిగి తీరాలి. లాభం లేదురా, నీ తంటాలు నువ్వు పడు. నేను మిడిల్ డ్రాప్ అయిపోతున్నా మావా. మరేం చేయమంటావురా? ఆ గోపాలం గారు బిందెడు పాలు తాగి జమా ఖర్చులు, కూలి చెలువు, తీజాతం అన్నీ వేసి ఈ ఆస్తి మొత్తం మీద నీకు వచ్చేది ఎంత అని తేల్చాడు. దాంతో అమ్మ చాలా ఉంది. నిజంగానే చీపు ఉందా మావా? నిజంగానే ఈ ఆస్తిలో నీ వాటా 5వ వంతు అయితే ఆవిడే కాదురా, ఆడపిల్లని కన్నా ప్రతి తల్లిదండ్రి
నిన్ను చీపు అంటారు. మా నేను మళ్ళీ ఈ ఆట మొదలెట్టాలంటే ఈ ఆస్తిలో నీ వాటా ఎంతో తేలాలి. నా వాటా ఎంతో మా బాబే తీరుతాడు. మీ నాయన ఆస్తి పంచనంటేనో పంచేలా చేస్తాను మావా. మీ నాయన బతికుండగా అది జరిగే పని కాదురా. చూద్దుగా నా ప్లాన్ ఏంటో. ముక్కేసావా? వేసినాం. ఏంటి నువ్వా బావా ఇక్కడికి వచ్చారండి? ఇవి నా పేరుతో స్థాపించబోయే ఇండస్ట్రీకి సంబంధించిన ప్లాన్స్ అన్నయ్య. ఈ డాక్యుమెంట్స్ మీద మీ పెదనాన్న గారు సంతకాలు కావాలి. దీంట్లో పెద్దనాన్న సెక్యూరిటీ సంతకం చేయాలి. చక్రవర్తితో కూడా మాట్లాడాలిగా. మధ్యలో ఆయన ఎందుకు? ఇది అందరం కలిసి ఆలోచించి చేయాల్సిన పని బావా. దీనిలో మాత్రం మీ పెదనాన్న గారు సంతకమే కావాలి. అవును, ఈ ఫ్యాక్టరీ నువ్వే పెట్టాలి ఫ్రెండ్. దీనికి నువ్వే తగినాడివి. ఫ్యాక్టరీ పెట్టాలంటే మాటల చక్రవర్తి. పైగా ప్రభుత్వం దగ్గర లోన్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు ఎన్నో ఆంక్షలు పెడతారు. బోళ్ళంత సెక్యూరిటీ ఇవ్వాలి. ప్రభుత్వంతో వ్యవహారం అంత తేలిక చక్రవర్తి. ఏంటే ప్రభుత్వమా? ప్రభుత్వం అంటే ఎవరికి ఫ్రెండ్? మందే. ఏమా అవలు నువ్వు అనవసరంగా ఫీల్డ్ మాక. అసలు నీకు ఆ ఫ్యాక్టరీ పెట్టాలని నడపాలని ఇది ఆ ఉత్సాహం ఉందో లేదా జాతరాదో? ఎందుకు లేదండి, కొండంత ఉంది. అది అది ఉంటే చాలు. ఆ అర్జునరావు గారే కాదు, ఆడి బాబు ఎవడు పోటీకి వచ్చినా సరే ఆ ఫ్యాక్టరీ మనమే పెట్టాలి. అంటే అర్జునరావు గారికి కూడా ఈ ఫ్యాక్టరీ పెట్టాలన్న ఉద్దేశం ఉందా? ఆఫ్టర్ ఆల్ అదే కనుక నిజమైతే మీ నాన్నగారు అర్జునరావు గారిని కాదని నాకు సెక్యూరిటీ ఉంటారన్న నమ్మకం నాకు లేదు. అయితే మా ఫాదరా? ఇలాంటి పరిశ్రమ మన ప్రాంతంలో ప్రారంభించడం వల్ల మన నియోజకవర్గానికి ఇన్నేళ్లుగా నాకు ఓట్లు వేసి గెలిపిస్తున్న నా ప్రజలకి పరోక్షంగా సేవ చేసిన వాళ్ళము. కాబట్టి నేను సెక్యూరిటీగా ఉండదలుచుకున్నాను. ఏవా కాగితాలు? ఆ కాగితాలేమిటి? ఈ నా ఫ్రెండ్ కేశవులు పెట్టబోయే ఫ్యాక్టరీ తాలూకు కాగితాలు. ధర్మం, మరి నీ చేతిలో కాగితాలు ఏమిటి? అవి ఆగు, మేం చెప్తాం. అవి అర్జునరావు పేరుతో పెట్టబోయే ఫ్యాక్టరీకి సంబంధించిన కాగితాలు. ఏవా కాగితాలు? రెండు ఒకేలా ఉన్నాయి. అయితే నేను ఎవరి కాగితాల మీద సంతకం పెట్టేది? నా ఫ్రెండ్కి మాట ఇచ్చింది, ముందుగా మిమ్మల్ని అడిగింది నేను. నేనేం మాట తప్పే వంశంలో పుట్టలేదు. కాబట్టి నా కాగితాల మీదే సంతకం చెయ్యాలి. ఈ ఇంట్లో పెద్దవాళ్ళ మాటలకు విలువ లేదన్న మరుక్షణం వ్యవహారం చాలా దూరం పోతుంది. తమ్ముడు చూడు కేశవులు, నువ్వు ఒకసారి బయటికి వెళ్తావా? అలాగే. ఆగు ఫ్రెండ్, ఆగరావు. ఇది నా ప్రెస్టేజ్కి వచ్చిన. అది కాదురా, ఇది మన కుటుంబ సమస్య. పరాయి వాళ్ళ ముందు మన పరువు పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. అట్టగైతే ఇక్కడ పరాయోళ్ళు చాలా మంది ఉన్నారు. ఎడితే అందరూ వెళ్ళాలి, ఉంటే అందరూ ఉండాలి. ఓకే ఓకే ఓకే, లెట్ us మేక్ ఎ మూవ్. బావలు వస్తాం. మిస్టర్ కేశవులండి బాబాయ్, లెట్ us గో. అంటే పోదాం పదండి. ఆగు బావా, నువ్వు వెళ్ళడానికి ఇంకేం పరాయోడి కదా, మా అందరికి కావాల్సినోడి నువ్వు ఉండాల్సిందే. మా కేశవులు పరాయోడేం కాదు, మై డియర్ ఫ్రెండ్ దాస్మామ. నువ్వు వెళ్ళద్దు. ఎవరికి కావలసిన వాళ్ళు వాళ్ళు కోరి ఉంచేసుకుంటున్నారు. ఇక నేనేం చేయాలో కూడా మీరే తెలిసింది. అయితే అరే ధర్మారావా, ధర్మం తెలిసినోడివి, ఈ ఎవరు విందో నువ్వే తెలుసు. నీకేమన్నా మర్చిపోతాందా? ఆయన ఎవడు మధ్యలో తేల్చడానికి? ఈ ఆస్తికి వారసుని నేను. వంకాయ్, నువ్వెట్టవుతావు? ఈ ఆస్తికి అన్నదమ్ములం అంతా వారసులమే. పేత్తనం పెదనాన్న తర్వాత మా ధర్మారావు అన్నయ్య. అవును, అన్నయ్య చెప్పిందే న్యాయం. న్యాయం అన్యాయం తేల్చాల్సింది పని పాట లేని అర్జునరావు కాదు, పాలేరులా బతికేసి వంకాయ గాడు. అన్నయ్య, నీ మంచితనంతో మమ్మల్ని చేతకాన్ని తగ్గమని చేస్తున్నావు. ఆగండి, మనం చెప్తాం. మనకు కావాల్సిన మీ బలాబలాలు కాదు, ఈ పెద్ద మనిషి ఏ పేపర్ మీద సంతకం పెడతాడన్నది. నేను అర్జునరావు కాగితాల మీదే సంతకం పెడతాను. ఆదరం. ఈ కేశవులు కాగితం మీద సంతకం పెట్టడానికి మీ అడ్డు ఏంటో చెప్పండి ముందు. పరిశ్రమ అన్న తర్వాత లాభ నష్టాలు ఉంటాయిరా. ఒకవేళ నష్టం వస్తే తట్టుకోగల స్తోమత అర్జునరావుకే ఉంది. అంటే నా ఫ్రెండ్ పేదాడనేగా? అసలు ఎవడండి ఈ పేదాడు? మీ ఉపన్యాసాల్ని హరికథల్ని నిజమని నమ్మింది ఈ పేదాడేనండి. మీ వాగ్దానాలకి కళ్ళపుల్లి కబుర్లకి మోసపోయి ఓటేసింది కూడా ఇలాంటి పేదాళ్లేనండి. మీరు ఉద్ధరించకపోయినా అదేంటని నోరెత్తి అడగలేంది ఈ పేదాళ్లేనండి. అవునా కదా? చెప్పండి. ఈ పేదాడుతోనే మీరు గడ్డెక్కి కూకున్నారు, నాయకులయ్యారు. వాళ్ళు మీ చెప్పు చేతల్లో ఉండాలంటే జీవితాంతం పేదాళ్ళుగానే ఉండిపోవాలి కదూ. అదేగా మీ కోరిక?
మాట్లాడలేమండి. ఏం నాయకుడివయ్యా నువ్వు? నేను ఈ పేదాడికి సాయం చేస్తున్నాను. తమ్ముడు, ఆవేశంలో చాలా దూరం పోతున్నావు. చూడండి, అందరూ చూడండి. నా సంతకం చెల్లాలి. చెల్లాలంటే ఆస్తి నా పేరున ఉండాలంటే ఆస్తి పంచాల్సిందే. తమ్ముడు, గోటితో పోయేదానికి గొడ్డలు దాకా ఎందుకు? కారణం చెప్పాను. కాదంటే కోర్టుకైనా సరే ఎడతాను. కోర్టుకెళ్తావా? తరతరాలుగా వస్తున్న అన్నదమ్ముల అనుబంధం ఇంద్రయ తరంలో అంతరించిపోయిందనే అప్రతిష్ట నాకు తీసుకురావద్దురా. తమ్ముడు, కోర్టుకెళ్తే వచ్చేది అశాశ్వతమైన ఆస్తి మాత్రమే, కానీ పోయేది శాశ్వతమైన కీర్తి ప్రతిష్టలు రా. పోతే పోనీ, ఎవరికి కావాలి? రా ఫ్రెండ్. చక్రవర్తి, నా కోసం మేనదమ్ములు విడిపోవడం ధర్మం కాదు. నా మాట విను. ఆగు. ఇంకా ఆగితే నా పిస్టేజీ బుడమేరలో కలిసిపోద్ది. నా మాట విను. ఆగు. పెదనాన్న, తమ్ముడు నాకు. వాడు ఆగాలంటే వాడు చెప్పినట్టు భాగాలు పంచడమే అందరికీ మంచిది. మరి పెదనాన్న, మీకేది మంచిదని చూస్తే అదే చేయండి. నన్ను నమ్మి మిమ్మల్ని నా చేతుల్లో పెట్టిన మీ నాన్న నన్ను క్షమించడరా. భాగాలు పంచుకోవడం మీకు మంచి పనేమో గాని పంచడం నా తలకు మించిన పని. నేను బతికుండగా చేయలేనా పని. చూడు ఫాదరు, నీ రాజకీయం నా దగ్గర చూపించరు. నేను నీకే పుట్టాను. చక్రవర్తి, నువ్వు పంచనంత మాత్రాన్ని ఇక్కడేం ఆగదు. తల్లి తర్వాత మేనమామ అన్నారు. దాసమామే పంచుతాడు. అవును, దాసమామే. ఏంటి మామా పంచి మామా కొట్టు. ఉడి కొడితే గ్లాసులు బదిలి బంగారం వంటి ముందు నేలపాలైద్దిరా. ఇది మర్యాద కోసం మావా. సీర్లు షేర్లు లంగాలి అదో మర్యాదలు. మావా, ఈ ముక్కేంటి? డైమాండ్ రాజు అంటే మనం. మరి దీని పక్కన ఎవరుండాలి? డైమాండ్ రాణి. డైమండ్ రాణి కాదు మావా, ఆ రాణి, ఆ పొగరబోతు రాణి కావాలి. మావా, నువ్వు చెప్పినట్టే ఆస్తి పంచుకునే వరకు బండి లాక్కొచ్చాను. ఇక నువ్వు ఆట మొదలెట్టడమే బాకీ. ఆట మొదలెట్టాను రా. చూస్తూ ఉండు, ఆ యశోదమ్మ దగ్గర ఆల్ కౌంట్ పుచ్చుకుంటాను. అంటే నీ పెళ్లి జరిగినట్టే.